వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పేరు పేరున మీ అందరి టైం ఎక్కువ తీసుకొని సార్ వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ వెళ్ళేది ఉంది కాబట్టి ముందు జై భీమ్, జై సంవిధాన్. ఈరోజు మనం మన రాజ్యాంగం గురించి చేస్తున్న పోరాటం గురించి అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నేను అనుకున్న మాటలన్నీ మర్చిపోయాను, లీనమైపోయి మీరు చూస్తుంటే నా మొహం అంతా అక్కడ పెట్టుంది. అంటే మన రాజ్యాంగంలో మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక రాజ్యాంగాన్ని ఇప్పుడు మనకి తెలియదు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగుణక్క గారికి స్వాగతం, సుస్వాగతం. అలాంటి రాజ్యాంగాన్ని మనకి తెలియకుండా దాంట్లో ఉన్న కొన్ని క్లాస్ ని మార్చడానికి చూస్తున్నారు. మరి ఇప్పుడు అన్న మనం ఆలోచిస్తే మరి ప్రతి ఒక్కరికి కుల మత భేదం అంటే ఓన్లీ ఓసీలు కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ సమాన హక్కులు ఇంకా రానంటే, కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు అవి సమానత్వం ఇంకా మొత్తం కాలేదు. కాబట్టి రాజ్యాంగాన్ని మారిస్తే మన దేశంలో ఉన్న వాళ్ళు ఎందరూ నష్టపోతుంటారు. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు మనకి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ రూలింగ్లో వచ్చినప్పటి నుండి వాళ్ళు మనకి కాన్స్టిట్యూషన్ మార్చాలి అనే ఒక్క మాట పైనే ఉన్నారు. అది మారిస్తే పేదవాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలిసి కూడా వాళ్ళు ఎప్పుడు ఒకటే నినాదం మధ్యలోకి తీసుకొస్తారు. మత కలహాలు అవన్నీ తీసుకొచ్చి నడుమల పెడతారు. మరి మనం స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఈ మతాలు కులాలు అన్ని అడ్డం వచ్చినాయా? ప్రతి ఒక్క కులం నుండి ప్రతి ఒక్క మతం నుండి ప్రతి ఒక్కరం పోరాడితేనే మనకు అప్పుడు ఆ స్వాతంత్రం వచ్చింది. హిందువే కానీ, ముస్లిమే కానీ, క్రిస్టియనే కానీ, బుద్ధిస్టే కానీ ప్రతి ఒక్కరు పోరాడిరు. అప్పుడు అందరం కలిసి కష్టపడి తెచ్చుకున్నాం మన దేశానికి స్వాతంత్రం. కాబట్టి ఇప్పుడు మనం మీ మతం వాళ్ళొద్దు, ఇది హిందుస్థాన్ అట్లాంటి మాటలు లేకుండా మనం అందరం ఇప్పుడు రేపు ఉగాది ఉంది, అందరం కలిసి మనం వాళ్ళకి ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఉగాది పచ్చడి ఇస్తాము. ఎల్లుండి రంజాన్ ఉంది, వాళ్ళు మనకి కీర్ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు. నేను నిన్న కూడా అంటే మనకు అలాంటి కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి ఉండే దేశమే మన దేశం. ఇలాంటి మన భారతదేశం లాంటి దేశం మనం ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకది. ఎందుకంటే 90 మతాలకు పైగా ఉన్న దేశం మన దేశం. దాదాపు 250 పైగా భాషలు ఉన్నాయి మన దేశంలో. అంట అన్ని భాషలున్న దేశం మన దేశం. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి పూర్వంలో అంటే ముందు నుంచి వస్తే వాళ్ళెవ్వరికి లేని కులమత భేదాలు మనకెందుకు? ఇప్పుడు మనకు అన్ని వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చిన స్వాతంత్రంని మంచిగా మనం ముందుకి ఈ యువత మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటి మత భేదాలు లేకుండా మనందరం తీసుకెళ్ళాలి. ఆ మతభేదాలు లేకుండా తీసుకెళ్దాము అనే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మన కండువా వేసుకుంటే నాకు కానీ సీనన్నకు కానీ బాగా గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, ఏ పార్టీకి కూడా ఇలాంటి కండువా ఉండదు. మన కాంగ్రెస్ పార్టీలోనే మన జెండా ఉంది, ఆరెంజ్ వైట్ గ్రీన్ అని. అది ఏ పార్టీలో లేదు. మన భారతదేశం ఫ్లాగ్నే మనం మెడలో వేసుకొని మనం గర్వంగా తిరుగుతున్నాం. మాకు కులమత భేదాలు లేవు అని తిరుగుతున్నాం. ఆ పక్షపాతం మనం ఎక్కడ చూపించకుండా వెళ్తున్నాం. అందుకోసమే మన మీద ప్రేమ ఇంకా పొందలేదు. ఈ మొత్తం దేశమే ఐకమత్యంతో ఉండాలి, మనం వేరే దేశాలకి స్ఫూర్తిగా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా మనందరం కూడా మన ఆదిలాబాద్ నియోజకవర్గం వరకైతే మీరు ప్రతిసారి మాకు కష్టంలో ఉంటారు, సుఖంలో ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. ఈరోజు అన్న ఈ ప్రోగ్రామ్కి మా మామయ్య ట్రీట్మెంట్ కోసం నేను రాలేకపోయారు. కాబట్టి ఆయన ఇప్పటికీ 4-5 సార్లు ఫోన్ చేసి అయ్యో నేను రాలేకపోతున్నాను అన్నారు. కాకపోతే ఆయన రాకపోయినా మీ అక్కలు అన్నలు మీరు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత మంచిగా అవ్వడానికి మీరందరూ నిలబడ్డారు. కాబట్టి మీరు ఎప్పుడు మాకు ఇలాగే మాకు అండగా ఉంటారని, మీ అందరి అండతో మేము ఇంకా ముందుకెళ్ళి మన నియోజకవర్గాన్ని మనం బాగుపరుచుకుంటామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నిజంగా